ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय దక్షిణామూర్తయే నమః. భగవంతుడు ఆత్మ అవినాశి అని ముందు శ్లోకంలో తెలియజేయడం జరిగింది. అర్జునుడి యొక్క సందేహం, ఘటంలో నీళ్లున్నాయి, కుండలో నీళ్లున్నాయి. సూర్యుడి యొక్క ప్రతిబింబం ఆ నీటిలో పడుతుంది. ఇప్పుడు కుండ పగలగొట్టాం, నీళ్లు పోయాయి, నీళ్లు నశించిపోయాయి, ప్రతిబింబము నశించిపోయింది. కుండ నశించిపోవడం వలన నీళ్లు నశించిపోయాయి, ప్రతిబింబము నశించిపోయింది. అలాగే దేహం నశించిపోయినప్పుడు దేహంలో ఉన్నటువంటి ఆత్మ కూడా నశించిపోతుంది కదా అనేటువంటిది అర్జునుడి ప్రశ్న. భగవంతుడు సమాధానం చెబుతూ ఉన్నాడు. 23వ శ్లోకం, 2వ అధ్యాయం. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపః న శోషయతి మారుతః. ఏనం ఆత్మానం న ఛిందంతి. ఛిందంతి అనగా కట్ చేయడం. ఆత్మ దేని ద్వారా కూడా తొలగించబడదు, ఛిందించబడదు. ఫర్ ఎగ్జాంపుల్, చెట్టు ఉంది అనుకోండి. చెట్టు యొక్క కొమ్మల్ని తొలగించి వేస్తూ ఉన్నాం, కట్ చేస్తూ ఉన్నాం. ఎందుకు? చెట్టులో భాగాలు అనేటువంటివి ఉన్నాయి కాబట్టి ఆ భాగాలను తొలగించడానికి అవకాశం ఉంది. కానీ ఆత్మ నిరవయవం. ఆత్మలో ఎటువంటి భాగాలు అనేటటువంటివి లేవు. ఎటువంటి భాగాలు లేని ఆత్మని ఛిందించడానికి అవకాశం లేదు. ఛేదించడం, కట్ చేయడం అనగా ఛేదించడం. ఛేదించడానికి అవకాశం లేదు. ఉదాహరణ, ఆకాశం. ఆకాశాన్ని దేని ద్వారానైనా కూడా మనము నరకగలమా, కొట్టేయగలమా? చెట్టు కొమ్మల్ని కొట్టేసినట్టుగా ఆకాశాన్ని కొట్టేయగలమా? చేయలేం. ఆకాశంలో మనం ఎన్ని చేసినా కూడాను 2 కత్తులతో అటు ఇటు ఎంతగా మనం ఫైట్ చేసినానో కూడాను ఆకాశం ప్రభావితం చెందడం లేదు, ఆకాశం నశించిపోవడం లేదు. అలాగే ఆత్మ కూడా నశించిపోవడం లేదు. దేహం నశించిపోయినా కూడా ఆత్మ నశించిపోవడం లేదు. ఎందుకనగా ఆత్మ నిరవయవత్వం. ఆత్మ యందు అవయవాలనేటటువంటివి లేవు. కాబట్టి ఆత్మ ఛేదించడానికి అవకాశం లేదు. ఛిదిక్రియ అనగా విడదీయడం, భేదం. శస్త్రాన్ని శస్త్రాల ద్వారా, కత్తుల ద్వారా, లేదా ఉంటాయి కదా యుద్ధానికి ఉపయోగపడేటటువంటి ఆయుధాలన్నీ, వేటి ద్వారానూ కూడా ఈ ఆత్మ అనేటటువంటిది వేటికి కూడా ఆత్మ ప్రభావితం చెందడం లేదు. నైనం దహతి పావకః. పావకః అగ్ని. ఈ అగ్ని అన్నింటినీ కూడా దహించి వేస్తుంది. అలాగే ఆత్మను కూడా దహించి వేయొచ్చు కదా అంటే, అగ్ని మనకు తెలిసిందే. అగ్ని అన్నింటినీ దహించి వేయగలదు, కానీ ఆకాశాన్ని దహించి వేయగలదా? వాయువుని దహించి వేయగలదా? దహించి వేయలేదు. ఎందుకు? అగ్ని అనేటువంటిది కార్యం.
మరి అగ్నికి కారణం ఏంటి అనంటే చైతన్య భావాపన్న వాయు అగ్నికి కారణం. వాయువుకి కారణం చైతన్య భావాపన్న ఆకాశం కారణం. అంటే చైతన్యం ఆకాశం కారణం వాయువుకి అని ఎప్పుడైతే చెబుతున్నామో అక్కడ చైతన్యం లేకుండా కేవలం ఆకాశం మాత్రమే లేదు. చైతన్యము చైతన్యము ఆకాశాన్ని వ్యాపించి ఉంది. ఆ ఆకాశము వాయువుకి కారణం. చైతన్యము వాయువుని వ్యాపించి ఉంది. ఆ వాయువు అగ్నికి కారణం. అగ్ని కార్యం. కార్యం ఎప్పుడూ కూడా కారణాన్ని నశింపజేయదు. మట్టి ఉంది, కుండ ఉంది. కుండ కార్యం, మట్టి కారణం. కా కుండ మట్టిని నశింపజేయగలదా అనంటే ఎప్పటికీ కూడా చేయలేదు. కుండ నశించిపోవచ్చు కానీ మట్టి నశించిపోవడం లేదు ఈ ఉదాహరణలో. ఇక్కడి వరకు మాత్రమే అర్థం చేసుకుంటే. అలాగే అగ్ని అన్నింటినీ దహించి వేయగలదు కానీ వాయువుని, ఆకాశాన్ని దహించి వేయలేదు. మరి ఈ వాయువు, ఆకాశాన్ని ఎక్కడి నుంచొచ్చాయి? తస్మాద్వా ఏతస్మాత్ ఆత్మనః ఆకాశ సంభూతః అన్నారు శృతిమాత. ఆత్మ నుండే ఈ ఆకాశం అనేటువంటిది వచ్చింది. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని అంటున్నాం. వాయువుని, ఆకాశాన్నే దహించి వేయలేనటువంటి అగ్ని ఆత్మ యొక్క కార్యమైనటువంటి ఆకాశాన్ని, వాయువుని దహించి వేయలేనటువంటి అగ్ని ఆత్మని ఎలా దహించి వేయగలదు? దహించి వేయగలదా? దహించి వేయలేదు. కార్యాన్ని దహించి వేయలేనప్పుడు వాటి కారణాన్ని ఎలా దహించి వేయగలుగుతుంది? సాధ్యం కాదు. కాబట్టి ఏనం ఆత్మానం పావకః న దహతి. ఈ అగ్ని ఆత్మని దహించి వేయలేదు. అదే విధంగా న క్లేదయంతి ఆపః. ఏనం ఆత్మానం క్లేదయంతి ఆపః న క్లేదయంతి. ఈ జలం అనేటటువంటిది అన్నింటినీ తడి చేయగలదు. కానీ ఆత్మని తడి చేయగలదా అంటే ఆత్మని తడి చేయలేదు. ఎందుకు అనంటే ముందు చూసినటువంటి ఉదాహరణలోనే ముందు చూసినటువంటి వివరణనే అగ్నికి ఏ వివరణ అయితే ఇచ్చామో అదే వివరణ ఇక్కడ కూడా మనం ఉపయోగించవచ్చు. జలం కార్యం. కార్యం కారణాన్ని ఏమీ చేయలేదు. నా శోషయతి మారుతః. మారుతః వాయువు. మనం ఏదైనా కూడా తడిగా ఉంది ఆరబెట్టాలి అని అనుకున్నాం అనుకోండి, ఫ్యాన్ గాలికో లేదా బయట గాలికో ఆరబెడుతూ ఉంటాము. లేదా ఫ్లవర్స్ ఎట్లాంటివి ఉన్నాయనుకోండి నైట్ బయట పెడతాము మంచుకి అలాగా. అంటే చల్లగాలి వచ్చినప్పుడు అవి ఫ్రెష్ గా ఉంటాయి అని. లేదా బట్టలు ఆరాలన్నా కూడా గాలికి వేస్తాం. ఆ గాలికి ఆరిపోవాలి అని. ఏదైనా కూడా వాయువు ఏం చేస్తుంది? దేన్నైనా కూడా ఆరిపోయేలా చేస్తుంది. కానీ ఆత్మని ఆరిపోయేలా చేయదు. ఆత్మ ఎల్లప్పుడూ కూడా చైతన్య స్వరూపం, ఆనంద స్వరూపం, నిర్వికారం, నిరాకారం, మార్పు లేనటువంటి కూటస్థ ఆనందం. కాబట్టి ఆత్మ యందు నశింపు అనేటటువంటిది లేదు. ఆత్మ ఎప్పుడు కూడా నశించడానికి అవకాశం లేదు. దేని ద్వారా కూడాను నశించడానికి అవకాశం లేదు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.